వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది. మొత్తం 60 వార్డులకు గాను బీజేపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా అధికార కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ 1 స్థానాన్ని దక్కించుకున్నాయి. బీజేపీకి 3 ఎక్స్ అఫీషియో సభ్యులు తోడైతే వారి బలం 31కి చేరుతుంది. అయితే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సాధించడంలో ఇక్కడ ప్రతి ఓటు కీలకం కానుంది. బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోనున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ మున్సిపల్ రాజకీయం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. కార్పొరేషన్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగు ఏర్పడింది. బీజేపీ 28 స్థానాలతో ముందంజలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 కలవడం ద్వారా మేయర్ కుర్చీని దక్కించుకోవాలని వ్యూహ రచన చేస్తున్నాయి. ఈ పొత్తులో భాగంగా మేయర్ పదవి కాంగ్రెస్కు, డిప్యూటీ మేయర్ పదవి ఎంఐఎంకు ఇచ్చేలా ప్రాథమిక ఒప్పందం కుదిరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ తమ మేయర్ అభ్యర్థిని ఖరారు చేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మరోవైపు బోధన్ మున్సిపాలిటీలో కూడా ఇదే విధమైన ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 20 కాగా కాంగ్రెస్ 17 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఉంది. ఎంఐఎం 12, బీఆర్ఎస్ 5, బీజేపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య సయోధ్య కుదిరితే బోధన్ చైర్మన్ పీఠం హస్తం గుర్తుకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేందర్, నిజామాబాద్ కార్పొరేషన్ పై తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితి. నిజామాబాద్ లో 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ 10, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీజేపీ 28, బీఆర్ఎస్ 1 స్థానంలో గెలుపొందిన పరిస్థితి. అయితే బీజేపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాలేదు. ఇక్కడ మెజార్టీ స్థానాలు 31. అయితే కాంగ్రెస్, ఎంఐఎం కలిస్తే 31 అవుతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ 1 గెలిచింది. ఆ 1 కూడా కాంగ్రెస్ నుండి కలుపుకోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ కి సిలువైంది. అయినా బీజేపీ నుంచి ఎక్సెప్షన్ మెంబర్స్ గా ఎంపీఆర్ అనేది, ఎమ్మెల్యేలు గంపాల్ కిరణ్, రాకేష్ రెడ్డి ఉన్నారు. వారితో కలుపుకున్నాను 33 అవుతున్నాయి. దాంతో ఇటు కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నారు. దీంతో వీళ్ళు 34కి చేరుతుంది. అయితే అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి మేయర్ పీఠం దక్కనుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు మేయర్ అవుతారు అనేది ఈ పీఠం ఇంకా చెప్పడం లేదు. ఇందుకు 11, 12 గంటల వరకు ఏ విషయం తెలియదు. అయితే ఇప్పటికైనా ఖచ్చితంగా మేయర్ పీఠం కోసం 2 పార్టీలు శ్రమిస్తున్నాయి. అటు బోధన విషయానికి వస్తే 38 వార్డులకు గాను కాంగ్రెస్ 17, బీజేపీ 3, బీఆర్ఎస్ 5, ఎంఐఎం 12, ఇండిపెండెంట్ 1. ఇండిపెండెంట్ తో కలుపుకుంటే 18 అయింది. మ్యాజిక్ 20 కావడంతో ఇక్కడ పూర్తి బలం లేకపోవడంతో ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ బోధన్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ చైర్మన్ గా శరత్ రెడ్డి అవుతుందని చెప్పేసి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి విషయానికి వస్తే కామారెడ్డిలో కూడా 49 వార్డులకు గాను కాంగ్రెస్ 19 వార్డులు, బీజేపీ 16, బీఆర్ఎస్ 11, ఇండిపెండెంట్ 3 కలుపుకున్న 22 కావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కామారెడ్డిలో చర్చ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరిద్దరు కలిసి కామారెడ్డి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మన మున్సిపల్ కార్పొరేషన్ వద్ద నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గెలిచినటువంటి కౌన్సిలర్ కార్పొరేటర్లందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. 11 నుంచి 11:30 వరకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. 12:30కు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి ఎక్కడ ఏర్పాటు చేసినట్టుగా మున్సిపల్ అధికారులు చెప్తున్న పరిస్థితి.
రైట్, థ్యాంక్ యూ మహేందర్. అయితే చివరి నిమిషంలో ఎక్స్-అఫిషియో ఓట్లు స్వతంత్రుల మద్దతు ఎటు మొగ్గు చూపుతాయో అన్న భయం అభ్యర్థుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిజామాబాద్, బోధన్ ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది. మొత్తం 60 వార్డులకు గాను బీజేపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా అధికార కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ 1 స్థానాన్ని దక్కించుకున్నాయి. బీజేపీకి 3 ఎక్స్-అఫిషియో సభ్యులు తోడైతే వారి బలం 31కి చేరుతుంది. అయితే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సాధించడంలో ఇక్కడ ప్రతి ఓటు కీలకం కానుంది. బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోనున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ పీఠాల వేట ముగింపు దశకు చేరింది. జనగామ, మహబూబాబాద్, కేసముద్రం వంటి చోట్ల ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ వాతావరణం నెలకొంది. దీంతో కింగ్ మేకర్లుగా మారిన స్వతంత్ర అభ్యర్థులకు భారీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. కారు, కోట్లాది రూపాయల నగదు ఎరచూపుతూ పార్టీలు తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎక్స్ అఫిషియో ఓట్లు మరియు స్వతంత్రుల మద్దతుతో మున్సిపల్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఈ హై వోల్టేజ్ రాజకీయ సమరంలో అంతిమంగా పీఠం ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, కొద్దిసేపట్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా కార్పొరేషన్లకి మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగబోతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్గా ఉంది, ఇదే ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. 12 మున్సిపాలిటీలలో 7 నుంచి 8 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన మెజారిటీతో గెలుచుకోబోతుంది. కానీ ఉన్న చిక్కల్లా జనగామ, తొర్రూరు, కేసముద్రం, అదేవిధంగా వర్ధనపేట, ఈ 4 మున్సిపాలిటీలలోనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేసముద్రంకి వచ్చేసరికి మొత్తం 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, అదేవిధంగా బీఆర్ఎస్ 8 మంది సభ్యులను గెలుచుకున్నారు. కానీ మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ కేసముద్రంలో ఎక్స్-అఫిషియో ఓటు నమోదు చేసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కానీ ఎవరైనా లోపలికి వెళ్ళిన తర్వాత, ఎన్నిక రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇటువైపు చేయలేపినా లేకుంటే అటువైపు చేయలేపినా కూడా పరిస్థితి తారుమారే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా వర్ధనపేటకు సంబంధించి మొత్తం వర్ధనపేటలో మొత్తం 12 వార్డులు ఉండగా ఇందులో 7 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకుంది, 5 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. కానీ ఎక్స్-అఫిషియో ఓటు ఎమ్మెల్యే నాగరాజ్ ఎక్స్-అఫిషియో ఓటు ఉంది. అదేవిధంగా మరొక ఓటు స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు. కాబట్టి ఎక్స్-అఫిషియో ఓటుతో వర్ధనపేటను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. అదేవిధంగా మహబూబాబాద్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని ధీమాగా ఉంది. ఇక్కడ ఎక్స్-అఫిషియో ఓటు మురళీ నాయక్ నమోదు చేసుకున్నారు. మొత్తం 36 స్థానాలున్నాయి. 36
స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలు, అదేవిధంగా బీఆర్ఎస్ 12 స్థానాలను, సిపిఐ 3 స్థానాలను, సిపిఎం 3 స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా స్వతంత్రులు 5 గెలిచారు, ఒకరు బీజేపీ సభ్యుడు గెలిచారు. సిపిఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంటే సిపిఐ బీఆర్ఎస్కు మద్దతు ఇస్తుంది. స్వతంత్ర సభ్యులు కొందరు అటు కొందరు ఇటు ఇస్తున్నారు. కానీ ఎక్సాఫిషియోతోని కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలుచుకుంటామనే ధీమాగా ఉంది. తొర్రూరుకు వచ్చేసరికి కొంత భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. 16 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 9 బీఆర్ఎస్ గెలుచుకుంది, అదేవిధంగా 6 కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే 9 బీఆర్ఎస్, అదేవిధంగా 7 కాంగ్రెస్ గెలుచుకుంటే ఇక్కడ 2 ఎక్సాఫిషియో ఓట్లను నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా ఎంపీ కడియం కావ్య ఎక్సాఫిషియో ఓట్లను నమోదు చేసుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్కు 9 అవుతుంది సంఖ్యాబలం, కాంగ్రెస్కు 9 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫలితం ఎలా ఉంటుంది అయితే అప్పుడు టాస్ వెళ్తారు. టాస్ లో అదృష్టం ఎవరిని వరిస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఎక్సాఫిషియో ఓటుగా నమోదు చేసుకున్న కడియం కావ్య ఓటు పైన బీఆర్ఎస్ అభ్యంతరం తెలుపుతుంది. ఆమె పోయిన సంవత్సరం సరిగ్గా ఏడాది క్రితం వరంగల్ కార్పొరేషన్ లో ఎక్సాఫిషియోగా ఓటు నమోదు చేసుకుంది. మళ్ళీ నిబంధనలకు విరుద్ధంగా తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్సాఫిషియో ఓటు ఎలా నమోదు చేసుకుంటుందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. కాబట్టి ఏమైనా టెక్నికల్ గా కడియం కావ్య ఓటుకు ఇబ్బంది వస్తుందా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇబ్బంది వస్తే మాత్రం బీఆర్ఎస్ దీన్ని గెలుచుకుంటుంది. లేదంటే సమాన ఓట్లు ఉంటాయి, ఇద్దరికి సమాన ఓట్లు 9 ఉంటాయి. అప్పుడు టాస్ ద్వారా గెలుచుకుంటారు. జనగామకు వచ్చేసరికి జనగామలో కూడా కొంత క్లిష్టమైన పరిస్థితే కనిపిస్తుంది. జనగామలో మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. 30 స్థానాలకు సంబంధించి 4 ఇండిపెండెంట్లు ఉన్నారు, అదేవిధంగా ఒకరు సిపిఎం ఉన్నారు. ఇక్కడ 13 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటే 12 కాంగ్రెస్ గెలుచుకుంది. సిపిఎం కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నాడు కాబట్టి 13 అయ్యాయి. 4 ఇండిపెండెంట్లో 2 బీఆర్ఎస్కి, 2 కాంగ్రెస్కి ఇచ్చారు. అప్పుడు 15 అయ్యాయి. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పల్లరాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు, ఎక్సాఫిషియో మెంబర్, కాబట్టి 16 బీఆర్ఎస్ కూటమికి అయ్యాయి. అదేవిధంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్సాఫిషియో ఓటు జనగామలో పెట్టుకున్నారు. అప్పుడు కాంగ్రెస్కి కూడా 16 అయ్యాయి. 16 కాంగ్రెస్ కూటమి, 16 బీఆర్ఎస్ కూటమి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా పరిస్థితి ఎలా ఉండబోతుందని చూడాల్సి ఉంటుంది. లాస్ట్లో ఎవరైనా ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి ఈ పార్టీ వైపు చేతులు ఎత్తుతారా, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి చేతులు ఎత్తుతారా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి చేతులు ఎత్తుతారా చూడాల్సి ఉంటుంది. లేదంటే ఇది కూడా టాస్ కాబోతుంది. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 ఉంటే 10 వరకు కాంగ్రెస్ చాలా క్లారిటీగా గెలుచుకోబోతుంది. జనగామ తొర్రూరు పైన కొంత పీఠముడి ఉంది. ఆ పీఠముడి విడాలంటే మరి కొద్దిసేపు ఆగాల్సిందే. దీనిపైన ఇంకా ఉత్కంఠత అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.